నమస్తే ఆర్మూర్. ఈరోజు ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డుకు మా పిల్లలది ఇక్కడే ఉంది కాబట్టి ఈ ఫామ్స్ ఇవ్వడానికి బిఎల్ఓ గారి దగ్గరికి వచ్చాము. మాకు మా యొక్క ప్రాణమిత్రుడు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి యామాద్రి కవిత భాస్కర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు మా ఫౌండేషన్ అందరం కూడా దీనిపైన ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నాం. వాస్తవంగా ఈ యొక్క ప్రక్రియ 24 జూలైకి ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కూడా సబ్మిషన్ చేసేయాలి. ఎవరైతే ఇంటింటికి సబ్మిషన్ చేశారో ఈ ఫామ్స్ అవి అన్నీ పాపం వీరందరూ కూడా వెలికి తీసుకుంటూ చాలా కష్టపడుతున్నట్టు మేమందరం కూడా వీరందరినీ చూస్తున్నాం. ఎందుకంటే 24 తర్వాత 3వ తారీఖు వరకు దీన్ని గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేసింది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. వాస్తవంగా ఫామ్స్ వచ్చినాయి కదా, వాళ్ళే తీసుకుంటారేమో, మరి ఇవ్వాలా, దాంతో అటాచ్మెంట్ చేయాలా, ఫామ్స్ ఏమైనా ఇవ్వాలా అనే కొన్ని క్లిష్టమైన మైండ్ సెట్లో అందరూ అనుకుంటున్నారు. కానీ ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి వచ్చింది ఇక్కడ చేరకపోతే మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాంట్లో ఆ పేరు లేకపోతే మాత్రం ఓటింగ్లో మీకు అసలు భాగస్వాములే కారు. కాబట్టి ప్రజలందరూ సామాజికంగా మా యొక్క ఫౌండేషన్ ఆలోచన దృష్టిలో పెట్టుకొని సోషల్ అవేర్నెస్లో భాగంగా అందరికి చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫామ్తో ఏమైనా లింకేజ్ దెబ్బతిన్నా 2002లో లేకపోయినా ఇక్కడికి వస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇచ్చి ఆ యొక్క ప్రీవియస్ రికార్డ్ని ట్రాక్ చేసి దానికి నెక్సెస్ని బిల్డప్ చేసి ఇవ్వగలుగుతారు. అదే మీరు ఫామ్ తీసుకురాకుండా అక్కడే పెట్టేసుకొని ఈ డ్యూ డేట్లో లేకపోతే మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్టెన్షన్ కాదు. కాబట్టి తెలంగాణలో మాత్రం 3rd వరకు ఎక్స్టెన్షన్ చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా అందరు కూడా ఆలోచించండి. చదువు వచ్చిన వ్యక్తులు దీని గవర్నమెంట్కి సంబంధించిన ఆలోచనలు, ఇంకా చదువు తెలియని వారికి, దీనిపైన అవేర్నెస్ లేని వారికి కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయాలని, అండ్ యూత్ సంస్థలు కానీ, లేదంటే వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, లేదంటే ఇటువంటి ఫౌండేషన్స్ కానీ, సొసైటీస్ కానీ, సామాజిక దృక్పథం కలిగినటువంటి సంస్థలందరూ కూడా అవేర్నెస్ కల్పించి వారి యొక్క ఓటు పోకుండా ఖచ్చితంగా ఉండేటట్లు ఏర్పాటు చేయమనండి. అలాగే ఒకవేళ మనకు ఓటే లేదనుకోండి, మనం ఈ భారతదేశంలో ఉంటున్నామా లేదా అనే ఒక ప్రశ్న కూడా పాపం వారికి కలుగుతుంది. కాబట్టి 100% మనం ఉంటున్నాం కాబట్టి వచ్చి వీళ్ళ యొక్క సహకారం తీసుకోవడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. బిఎల్ఓస్ కానీ వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మా స్థానిక కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు చేసిండ్రు. ఈ యొక్క కేంద్రాన్ని విరివిగా సందర్శిస్తూ వారికి తోడ్పాటును అందిస్తున్నందుకు బిఎల్ఓ వరలక్ష్మి మేడంకి అండ్ సార్ సుమంత్ గారు, నళిని గారు కూడా 100% మేము రాగానే మాకు తెలియని డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని వాళ్ళు హెల్ప్ చేసిన విధానం బాగుంది. సో ఈ మేడమ్స్ వీళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు. ఎంత కష్టపడుతూ వీరి యొక్క నమోదు ప్రక్రియ విజయవంతంగా చేయాలని, డెఫినెట్గా మీ యొక్క ఎఫర్ట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని మేము భావిస్తూ, ఖచ్చితంగా ఈ వీడియోస్ని కంపల్సరీ వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. సో దట్ ఈ యొక్క 3వ తారీఖు అనేది ఫైనల్. అంత లోపలే చేయకపోతే మాత్రం మీ ఓటు ఉండదు. కాబట్టి మీ యొక్క ప్రాథమిక హక్కు అది. కాబట్టి దాన్ని పోకుండా కాపాడుకోవాలని మా ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా మీ అందరికి విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ ఇది సబ్మిషన్ డిజిటైజేషన్ అయిందా కాలేదా తెలుసుకోవడానికి 1950కి కాల్ చేసి, లేదంటే SMS పెడుతూ ECI నెంబర్లో ఎపిక్ నెంబర్ని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీది డిజిటైజేషన్ అయిందా కాలేదా, నమోదైందా లేదా కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే వీరు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి ఎవరైతే డౌట్ఫుల్ ఉందో, లేదంటే చేయలేకపోతున్నారో, నింపరాకపోతుందో, కాబట్టి వారు డెఫినెట్గా ఇక్కడికి వస్తే వీరు చాలా మంది ఉన్నారు. మీకు 100% ఎఫర్ట్స్ పెట్టి మీకు అది ఫిలప్ చేసించి ఖచ్చితంగా మీకు ఆ లింకేజ్ని కంపల్సరీగా మీరు నమోదయ్యే విధంగా వీరు తయారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఖచ్చితంగా బీ ఎన్ష్యూర్ దట్ యువర్ ఓట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ with the Election Commission of India. So we are very happy to say that these BLOs and all the persons are very much putting their efforts to register all our votes for the sake of benefit of the fundamental rights of the nation. Thank you so much.